అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెంకటేశ్వరం భగత్ సింగ్ కాలనీలో 9 ఏళ్ల బాలికను అత్యాచారం చేసిన ఘటన మరవక ముందే మళ్ళీ నెల్లూరులో మరో ఘటన చోటు చేసుకునింది. అయితే 10వ తరగతి చదువుకుంటున్న 16 ఏళ్ల ఒక బాలికను ఒక అతను మాయమాటలు చెప్పి ఆ అమ్మాయిని అత్యాచారం చేసిన ఘటన నెల్లూరు నగరంలో కలకలం సృష్టిస్తుంది. అయితే ఈ కేసును కూడా తారుమారు చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అయితే ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా అమాయకులు. ప్రస్తుతము ఆ అమ్మాయి తల్లిదండ్రులు ప్రస్తుతం మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. శివ, అసలు ఏం జరిగింది క్లుప్తంగా చెప్పు, భయపడబాకు. సార్, అందులో గోడ పెంచులే భార్య అమ్మాయిని ఈ విధంగా చేపి. మీరు ఎక్కడ ఉంటున్నారు? పాతమెట్టుపాలెం 13వ డివిజన్ సార్. గోడ పెంచులే అనే వాళ్ళు భార్య సార్ మా అమ్మాయిని ప్రోత్సహించి పంపించిందాడు సార్. అమ్మాయి పాడు చేసే టైంలో కూడా ఆ అమ్మాయి పంపించి కాపలా ఉన్నాడు సార్. మీ ఇల్లు వాళ్ళ ఇల్లు పక్క పక్కనేనా సార్? మా పాత ఇల్లు వాళ్ళ ఇల్లు మా పక్క పక్కనే సార్. అక్కడి నుంచి మేము 7 నెలల నుంచి ఇంకొక దగ్గరికి మారిపోయాం సార్. మా బాబుకి పెళ్ళి అవుతుంది. ఆ ఇంట్లో వీళ్ళిద్దరిని పంపించి ఈ తల్లి అనే ఆమె కాపలా ఉన్నాడు సార్. ఈ తల్లి అనే కాపలా ఉంటే వీళ్ళందరి మీద కూడా పెంచలే అని అతను ఏం చేస్తాడు సార్? గోడ పెంచలే అని అయినా మా అమ్మాయిని పాడు చేసిన అబ్బాయి వచ్చేసి ఆ పశువులు మేపుకుంటుంటాడు సార్. ఆ తర్వాత ఆ అమ్మాయి మీద తీసుకొచ్చి మేము ఇక్కడ అర్జీ ఇచ్చాం సార్ స్టేషన్లో ఇచ్చినాక మా ఎప్పుడు జరిగింది అసలు? మీరు ఎలా గుర్తించారు? మీ అమ్మాయికి అన్యాయం జరిగిందని ఎలా తెలుసుకున్నారు? నేను అడ్వకేట్ని. ఈ దారా శివకి సంబంధించినటువంటి వాళ్ళ కూతుర్ని అదే ప్రాంతంలో ఉండేటటువంటి గోడ పెంచలయ్య అనేటటువంటి అతను గత 3 సంవత్సరాల నుంచి, అంటే అమ్మాయి 8వ తరగతి చదువుతున్నప్పటి నుంచి మాయమాటలు చెప్తూ మన ఇద్దరం ప్రేమించుకుందాం, పెళ్లి చేసుకుంటాం ఎట్లా నీకు వయసు వచ్చాక, పలుసార్లు అత్యాచారం చేశాడు అమ్మాయిని. రీసెంట్గా మొన్న గురువారం ఒక పాడుబడిన ఇంట్లోకి గోడ పెంచలయ్య వాళ్ళ అమ్మే మా అబ్బాయి నీతో ఏదో మాట్లాడాలంటున్నాడు, అక్కడికి వెళ్ళని చెప్పి ఆ పాడుబడిన ఇంట్లోకి పంపించారట. మధ్యాహ్నం 1 గంట సమయంలో ఆ ఇంట్లోకి వెళ్ళాక తిరిగి రాత్రి 10:30-11 టైంలో అమ్మాయిని ఇంటి నుంచి బయటకు పంపించారు. ఇదంతా కూడా అతనికి, అంటే ఆ గోడ పెంచలయ్య వాళ్ళ అమ్మకి తెలిసే జరిగింది. వాళ్ళ అమ్మ ప్రోద్బలంతోనే ఇదంతా కూడా జరిగింది. ఈ విషయాన్నే నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చాక పోలీస్ వారు కేవలం ఎవరైతే ఆ గోడ పెంచలే అనే వ్యక్తి ఉన్నాడో అతన్ని మాత్రమే రిమాండ్కి పంపించారని చెప్పి తెలుస్తుంది. వాళ్ళమ్మ ప్రోద్బలంతో ఇదంతా జరిగినప్పటికీ వాళ్ళమ్మని మాత్రం ఆమె ప్రశాంతంగా బయట ఉన్నారు. కాబట్టి మేము విక్టిమ్ తరపున కోరుకునేది ఆమెను కూడా రిమాండ్కి పంపాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే ఆమె ప్రోద్బలంతో ఇదంతా జరుగుతూ ఉంది. అట్లాగే గడిచిన 2 రోజుల నుంచి కూడా ఆమెని టెస్టుల పేరుతోటి బాధితురాలని ఈ హాస్పిటల్లో ఉంచారు. ఈ హాస్పిటల్లో ప్రతి విషయం కూడా ఆయన వాళ్ళ ఫాదరే వెళ్ళి బయటికి టెస్టులు కానీ ఆ పేపర్ ఈ పేపర్ అన్నీ కూడా ఇతనే చేయాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఈ హాస్పిటల్లో, ఇది ఫోక్సో యాక్టు, ఆమెని హాస్పిటల్లో పెట్టి వివిధ టెస్టులు చేసి కోర్టుకు సబ్మిట్ చేసేటటువంటి ప్రక్రియ. దీంట్లో ఏంటంటే ప్రతిదానికి అంటే అక్కడ సిబ్బంది ఉన్నారా లేరా అనేది కూడా ఒక డౌట్. ప్రతి అంశాన్ని ఇతని ద్వారానే నువ్వు ఉంటేనే జరుగుతుంది ఏదైనా అని చెప్పి చెప్తున్నారు. ఇక రెండోది, పోలీస్ వారు కూడా కేసుని పక్కదోవ పట్టిస్తున్నారనేటటువంటి అనుమానం కూడా వ్యక్తమవుతూ ఉంది. బాధితురాలు తండ్రి ఏదైతే చెప్పాడో దాని మీదే ఎఫ్ఐఆర్ చేసి దాంట్లో ఉన్న విధంగా ఆ కోర్టుకి సబ్మిట్ చేయాలని చెప్పి, ఆ కోర్టు ప్రొసీజర్ ఫాలో అవ్వాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. ఒకటి, ఇప్పుడు ఆ బాలికని అత్యాచారం జరిపాడు కదా పెంచలే అనే వ్యక్తి, వాళ్ళ మదర్కి అదే లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏమైనా పొలిటికల్ ఇది ఉందంటారా? పొలిటికల్గా అది సార్ వాళ్ళకి పొలిటికల్ పవర్ ఉంది సార్. వాళ్ళకి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అండాదండలతో ఇవన్నీ జరిపిస్తున్నారు సార్. వాళ్ళు చాలాసార్లు కూడా నాకు పోలీస్ స్టేషన్ కాడ కూడా నన్ను భయపెట్టారు సార్. మేము శ్రీధర్ రెడ్డి సార్తో కూడా ఫోన్ చేపిస్తున్నాం సార్, వాళ్ళకి అధికారులకి కేసు రిటర్న్ తీసుకో అని చెప్పేసి. ఈ బెదిరించిన ఆయన వచ్చి టైలర్ సేనయ్య సార్. ఈయన ఇదివరకు కూడా ఆగుదోట మటర్ కేసులో ఉన్నారు సార్. ఆయన వాళ్ళ వల్ల మాకు భయంగా ఉంది. ఇతను మటర్ కేసుల నుంచి ఊరు కూడా వెళ్ళిపోయి బయట ఊరిలో నివసిస్తున్నాడు సార్. ఆయన వచ్చి
మేము కోటమిరెడ్డి అంటే వాళ్ళు చెప్పొచ్చు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి డైరెక్ట్గా మీకు ఏం చెప్పలేదు కదా, నేను చెప్పలేదు అంటే పేరు వాడుకొని ఉండొచ్చు. అయితే అమ్మాయిల విషయంలో ఎమ్మెల్యే కావచ్చు ఇంకొకరు ఎవరు అన్యాయం చేయరు. ఆయన పేరు వాడుతున్నారు సార్. ఆయన పేరు అయితే నక్కా శ్రీనివాసులు గారు వాడుతున్నారు సార్. మీరు కావాలంటే ఆయన చేత కూడా ఫోన్ చేసి మాట్లాడిపిస్తామని చెప్పారు సార్. మేము దానికి అనుగ్రహించలేదు సార్. మేము ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని చాలాసేపు ఒత్తిడి చేశారు సార్. మీకు పలానా రోజు ద్వారా కూడా ఫోన్ చేపించి మాట్లాడిపిస్తాం అమ్మాయిని వదలమని చెప్పి. మేము అయితే ఆ అమ్మాయి అయితే ఆల్రెడీగా ఉంది సార్. ఉండేటప్పుడు అమ్మాయిని పంపించాలి కానీ కోరుతున్నాం సార్ మేము. ఒకటి శివయ్య, ఇప్పుడు మీ అమ్మాయి వాళ్ళ ఇంటికి పోవడము లేకుంటే అబ్బాయితో మాట్లాడడం ఇవన్నీ జరుగుతుంటే మీరు కానీ ఆ అమ్మాయి తల్లి కానీ ఎప్పుడు గుర్తించడం లేదా? అమ్మాయిని పట్టించుకోవాల్సిన బాధ్యత మీకు లేదా సార్? అది ఇట్లా జరుగుతుందైతే మాకైతే తెలియదు సార్. సారంగా ఇది అదే మేము కేసు ఇచ్చిన ముందు రోజు మాకు ఇట్లా జరుగుతుందని చెప్పి ఆ రోజు ఎట్లా కనుక్కోగలిగామంటే ఈ అమ్మాయి 1 గంట నుంచి మాకు ఇంటికాడ కనిపించకుండా అయిపోయింది సార్. ఆ 1 గంట కాడి నుంచి కనిపించకుండా అయిపోయినాక మేము పాత ఇల్లు కాపురం ఉండే కాడికి వెళ్ళి ఎతికాం సార్. ఆ ఇంటికి దగ్గర సార్ ఈ పెంచిలి వాళ్ళ ఇల్లు పద్మమ్మ ఇల్లు సార్. ఆడ ఎతికితే మా ఇంటికాడ అక్కడెక్కడే కనిపించలేదు సార్. మేము ఆ ఇల్లు ఇచ్చేసి వచ్చేసి 7 నెలలు పైన అయింది సార్. మా పిల్లడికి పెళ్లి చేసుకుంటే ఏరే ఇల్లు మారాం సార్. మేము అక్కడికి వెళ్ళినాక మా పాపని పోయి చూసి అక్కడ వాళ్ళని అడిగి హెచ్చరించాం సార్. పెంచిలి వాళ్ళ నాన్నలు కూడా హెచ్చరించాం సార్, ఇలా మా పాప కనబడడం లేదని చెప్పేసి. అప్పటికి వాళ్ళ ఇంట్లో దాచిపెట్టున్నారంట సార్, అవతల ఇంట్లో దాచిపెట్టున్నారంట. తర్వాత మా పాప వచ్చి నాకు తెలిసింది విషయం అంతా మాకు. తర్వాత వాళ్ళ ఇంట్లో దాచిపెట్టున్నారని చెప్పి తెలిసి మాకైతే ఫస్ట్ తెలియదు సార్. వెళ్ళి మళ్ళీ సాయంత్రం వెళ్ళాను సార్. మీ బాబు వచ్చాడా అని చెప్పి అడిగాను సార్. మా బాబు కూడా రాలేదు, కనిపించడం లేదు, ప్రతిరోజు పసిలు తోలుకు పోయాడు, ఇవాళ ఎందుకు పోయాడు అని చెప్పి వాళ్ళు కూడా ఆందోళన అయినట్టుగా నటించారు సార్. నేను వెళ్ళాక ఆల్రెడీగా వాళ్ళకైతే తెలుస్తారు ఆ ఇంట్లో ఉండేది. తర్వాత పాపకి చెప్పారంట సార్ వాళ్ళు, మీ నాన్న వచ్చి తిరిగి ఎదుగుతున్నారు, బయటికి రావద్దని చెప్పి. సార్ 1 గంట నుంచి సాయంత్రం 10-11 ప్రాంతంలో ఆ పాప వచ్చింది సార్ ఇంటికి. ఆ పాప ఇంటికి వచ్చినాక మేము ఆ పాపని రాత్రి 10-11 గంటలకు వచ్చింది సార్ ఇంటికి. ఇంటికాడి నుంచి ఎన్ని గంటలకు వెళ్ళింది? 1 గంటకు సార్. 1 గంటకు కూడా వాళ్ళు ఆ పాడుపడిన ఇంట్లో నిర్బంధన చేసిండారు సార్. గృహ నిర్బంధన చేసినట్టు చేసిండారు సార్. భయపెట్టి ఆ బిడ్డని భయపెట్టి, మైనార్టీ చేరిన పాప సార్. ఆ బిడ్డని ఆ గృహంలోనే బంధించినట్టు చేసి పెట్టినారు సార్ ఆ బిడ్డని. తర్వాత ఇంటికి వచ్చినాక బిడ్డ అన్ని విషయమని చెప్పింది సార్. ఇప్పుడు కూడా వాళ్ళమ్మ ఉందని చెప్తుంది సార్. మా పాప పెద్ద హాస్పిటల్లో, చిన్నపిల్లల హాస్పిటల్లో ఇక్కడికి మా పాపని డిన్నర్ టెస్ట్కి ఇట్లన్నిటికీ ఇక్కడ పోలీస్ అధికారుల ద్వారా ఇక్కడ పెట్టినారు సార్. మా పాప ఇప్పుడు కూడా అమ్మ ఉంది, అమ్మాయి పంపించిందని చెప్తుంది సార్. ఇప్పుడు ఆ అమ్మాయి రాత్రి 12 గంటలకు మీ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అన్న కొట్టాడు, ఏం జరిగింది అన్న తర్వాత ఎన్ని రోజుల నుంచి ఈ అత్యాచారం జరిగింది, అసలు దీనికి ఎలా ప్రోత్సహించారు, ఏమని చెప్పింది అమ్మాయి? పాప దాదాపు ఇది 8th క్లాస్ చదువుతున్నప్పటి నుంచి జరుగుతుంది. నన్ను అప్పుడప్పుడు తరచుగా వాళ్ళ ఇంటికి పోతూ ఉంటాను. నేను పోతుండే సార్. ఈ పాప అయితే మేము గమనించలేదు, ఏంటంటే స్నేహం పూర్వకంగా పోతుంది. వాళ్ళ ఒక పాప ఉంది సార్. మా పాప అంతా వాళ్ళ పాప ఉంది. వాళ్ళ పాపతో కూడా పోయి చదువుకుంటుంది కావాలి, ఏదన్నా నేర్పించుకుంటుంది కావాలి అనుకునేవాళ్ళం సార్. ఈ పాప ఏం చెప్తుందంటే 8th క్లాస్ నుంచి అప్పుడప్పుడు వాళ్ళ అమ్మ ఇట్లే చేపిస్తూ ఉంది. ఒకసారి కూడా నాకు బెడ్ వేసి వస్తే వాళ్ళ చేత టెస్టింగ్ అది చేపించి ట్యాబ్లెట్ వేసారు, ఇట్లా చేశారని చెప్పి కొట్టడానికి భయపడి ఇవన్నీ చెప్పింది సార్ మా పాప. ఏంటంటే నిజం చెప్పమ్మా, జరిగింది, మేము దీని గురించి నీకు న్యాయం జరిగిస్తాము అని చెప్పిన పాట చెప్పింది సార్. మాకు కూడా మేము భయపెట్టి అయితే ఆ పాపని చెప్పించుకోలేదు సార్. జరిగిన అన్యాయము ఈ విధంగా జరిగిందని చెప్పింది సార్. ఇది ఇంకా కొంతకాలం నుంచి కూడా జరుగుతుందని మా పాప తెలియపరుస్తుంది సార్. అయితే ఈ కేసుని రాజీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. లాస్ట్గా నువ్వు మీ డిమాండ్ ఏం చెప్పు సార్? నక్కా శ్రీనివాసులైనా దీన్ని వీలైనంత వరకు ఆ పద్మమ్మ అనే సొంత మేనమామ సార్, ఆయన ఈ కేసుని రాజీ చేయాలని ప్రయత్నిస్తున్నారు సార్. ఈయనైతే నాకు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ద్వారా రికమెండేషన్ చేస్తాను, ఆయన చేస్తాను అంటున్నాడు. వాళ్ళైతే ఏం చేస్తున్నారో అయితే మాకు తెలియదు సార్. ఈ కేసుని తప్పుదారి పట్టించేదానికి నక్కా శ్రీనివాసులు కూడా చాలా ప్రళయం చేస్తూ ఉన్నారు సార్. దీన్ని ఇతర బిడ్డలకు కూడా జరగకూడదని మిమ్మల్ని అందరినీ ప్రార్థించుకుంటున్నాం సార్. ఈ న్యాయవర్తులు కానీ దీనికి సంబంధించిన చేసే అధికారులందరూ కానీ సార్, ఇంకొక బిడ్డకి, నా బిడ్డకు జరిగినట్టు అన్యాయం ఇంకొక బిడ్డకు జరగనీయకుండా చేయండి సార్. సార్ దీనివల్ల సార్ మా కుటుంబంలో ప్రాణ ఇబ్బంది ఉంది సార్. మమ్మల్ని అయితే చాలా ఒత్తిడి చేస్తున్నారు సార్. అధికారులు కూడా చాలా ఒత్తిడి చేస్తున్నారు సార్. కొన్ని చెప్పుకోలేని పరిస్థితి సార్. వాళ్ళకి భయపడి మేము కొన్ని మా ఒట్లు చెప్పుకోలేకపోతున్నాం సార్. ఇది పరిస్థితి. ప్రధానంగా ఏంటంటే ఆ బాలిక తండ్రి శివయ్య కనీసం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. అంటే ఇన్నోసెంట్, అతనికి ఏం తెలియని పరిస్థితి. అయితే అతని తరపున న్యాయవాదులు, అదేవిధంగా అతని తరపున బంధువులు మొత్తం
ఆ అమ్మాయిని అగత్యానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.